ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవా, మీ గ్రంథంలోంచి కొన్ని విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమచేత అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి మానవునిగా దేవుడు ఈ భూమి మీద మనుషులను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని గ్రంథంలో. కానీ తండ్రి అయినటువంటి దేవుడు మనిషిని యథార్థవంతునిగా సృష్టించాడు. మనిషిని ఎలా చేశాడండి దేవుడు? భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మనిషిని కూడా పుట్టుక ద్వారా మనిషిని యథార్థవంతుడుగా పుట్టిస్తున్నాడు దేవుడు. మరి యథార్థవంతుడుగా పుట్టినటువంటి మనిషి మరణించే వరకు తన యథార్థతను కలిగే బ్రతుకుతున్నాడా అనేది మనం ఆలోచించగలిగితే, పుట్టినటువంటి మనిషి పుట్టుక ద్వారా యథార్థవంతుడుగా పుడుతున్నాడు. మరి యథార్థవంతుడుగా పుడుతున్నటువంటి మనిషి తన యథార్థతను కోల్పోవటానికి ప్రధానమైనటువంటి రీజన్స్ ఏంటి అని మనం చూడగలిగితే, బైబిల్ అంటుంది కదా, వివిధమైన తంత్రములు కల్పించుకొనిరి అని మాట్లాడుతూ ఉంది గ్రంథం. అంటే యథార్థంగా పుట్టినటువంటి మనిషి పాడైపోవటానికి, పతనమైపోవటానికి గల కారణాలు ఏంటని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే, బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తున్నటువంటి తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏమనగా, యథార్థవంతులుగా పుట్టినటువంటి తన పిల్లలు తమ యథార్థతను విడిచిపెట్టి, వివిధమైన తంత్రములంటే అపవాది యొక్క స్వభావం, అపవాది యొక్క తత్వాన్ని కలిగి ఈనాడు సమాజం బ్రతుకుతుందని గ్రంథం భవిష్యత్తును గూర్చి ఎన్నో విలువైన సందర్భాలు, సమాచారాన్ని ఈ సమాజానికి హెచ్చరించటానికి తన మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు. ఎందుకంటే ప్రియులారా, ఒక జంతువుకి ఉన్నటువంటి స్వభావం, ఒక జీవికి ఉన్నటువంటి స్వభావం, ఒక పక్షికి ఉన్నటువంటి స్వభావం నేడు మనుషులకు లేదు అనేది నేడు సమాజంలో మనకు కనబడతా ఉంది. ఎందుకంటే సాటి మనిషికి సహాయపడవలసినటువంటి మనిషి, సాటి మనిషిని కాపాడవలసినటువంటి మనిషి, సాటి మనిషిని మనిషిగా గుర్తించవలసినటువంటి మనిషి ఈరోజు మానవత్వాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నాడు ఈ సమాజంలో. ఈరోజు ప్రియులారా, మీరు గమనించండి, ఏ యొక్క ఛానల్ మనం పెట్టినా న్యూస్ మీడియా వాళ్ళు మనకు చూపిస్తున్నటువంటి అనేకమైనటువంటి వార్తలు, చిత్రాలు మనం చూస్తే దారుణమైనటువంటి పరిస్థితులు నేడు సమాజంలో మనకు కనబడుతున్నాయి. ఎందుకు ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఈ సమాజానికి వాటిల్లాయని మనం చూడగలిగితే, దేవుని జ్ఞానము లేకపోవటం వలనే నేడు సమాజంలో ఇలాంటి పరిస్థితులు వాటిల్లుతున్నాయని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఎప్పుడైతే మనిషికి దేవుని జ్ఞానం అలవర్చుకుంటాడో, మనిషి దేవుని జ్ఞానాన్ని ఎప్పుడైతే వింటాడో, ఎప్పుడైతే వాక్య ప్రకారం బ్రతుకుతాడో, సాటి మనిషిని ప్రేమించగలుగుతాడు, సాటి మనిషికి సాయం చేయగలుగుతాడు, సాటి మనిషి యొక్క విలువలు మనిషికి అర్థమవుతాయి. ఈరోజు దేవుని జ్ఞానం లేకపోవటం వల్లనే ఒక భార్య విలువ భర్తకు అర్థం కావట్లేదు, భర్త విలువ భార్యకు అర్థం కావట్లేదు, భార్యాభర్తలు ఇరువురికి తమ బిడ్డల విలువ అర్థం కానటువంటి పరిస్థితి నేడు సమాజంలో కనబడతా ఉంది ప్రేమ. ఎందుకంటే సాటి మనిషిని ప్రేమించలేనటువంటి ఈ మనిషి
దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి మహిమపరచగలడా? మీరు ఆలోచించండి. సాటి మనిషిని ప్రేమించలేనటువంటి మనిషి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఏం మహిమపరచగలడో మీరు ఆలోచన చేయండి. అందుకే మానవత్వం మరిచినటువంటి మనిషి ఎందుకు తన యొక్క తత్వాన్ని మనిషి మర్చిపోతున్నాడంటే, మనిషిలోనికి మరొక తత్వం, మరొకని స్వభావం వచ్చేసింది కనుకనే తనకున్నటువంటి స్వభావాన్ని, తనకుండవలసినటువంటి తత్వాన్ని మనిషి మరిచిపోయి మానవతత్వాన్ని విడిచిపెట్టి దైవత్వపు లక్షణాలను వదిలివేసుకొని మృగతత్వాన్ని మనిషి తెచ్చుకున్నాడు. అందుకే సాటి మనిషి మీద ప్రేమ, జాలి, దయ అనేది లేకుండా ఈరోజు రాక్షసులుగా, ఏమండి, మానవత్వం లేనటువంటి మనుషులుగా దారుణమైనటువంటి పరిస్థితులకు ఒడిగడుతున్నటువంటి ఈ మానవాళిని చూసి దేవుడు ఎందుకండి ఇంకా క్షమిస్తున్నాడు? ఎందుకంటే దేవుడు ఇంకా దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు? మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరత నేడు క్రైస్తవ్యానికి ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఎక్కడో సమాజంలో బ్రతుకుతున్నవాడు తప్పులు చేస్తున్నాడనంటే దానికి పెద్ద ఆశ్చర్యపోయినక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు కనుక తమకు నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, తమకు నచ్చినటువంటి క్రియలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ గురించి మనం అంతగా బాధపడిన అవసరం లేదు. కానీ ప్రియులారా, సంఘానికి వస్తూ దేవుని మాటలు వింటూ తమ తత్వాన్ని మార్చుకున్నటువంటి విశ్వాసులైన క్రైస్తవుల గురించి మనం బాధపడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిత్యము మందిరానికి వచ్చి తన మాటలు వింటూ, దేవుని మాటలు వింటూ తమ స్వభావాన్ని మార్చుకున్నటువంటి ఈ దౌర్భాగ్యపు క్రైస్తవ్యానికి దేవుడు విధించే ఘోరమైనటువంటి శిక్ష ఒకటి ఉంది. అదే ఆరణగ్ని అనే సంగతి హెచ్చరిస్తున్న మార్పులేని స్వభావంతో తమ భక్తిని అనే వేషధారణ ధరించుకొని ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తన గ్రంథంలో రాయించి ఈ సమాజానికి తెలియపరుస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే తప్పులు చేస్తున్న వారికి ఈరోజు ఈ మందిరములో స్థానం ఉండొచ్చు. ఈరోజు తమకు నచ్చినట్టుగా బ్రతికేసి తమకు నచ్చినటువంటి క్రియలు చేసేసి ఎక్కడెక్కడో సోమవారం నుంచి శనివారం వరకు తిరిగేసి తమకు నచ్చినవన్నీ చేసేసుకొని ఆదివారం ఎంతో పరిశుద్ధురాలుగా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి క్రియలు నీకు వాక్యం చెబుతున్న సేవకుడు తెలియకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ బంధుబలగానికి తెలియకపోవచ్చు, నువ్వు సంఘముగా కూడుతున్న సంఘానికి తెలియకపోవచ్చు, కానీ నీకు బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నాడే దేవుడు. ఆ దేవునికి సమస్తము తెలుసు. ఆ దేవుని సన్నిధానంలోనికి నువ్వు ప్రవేశించలేవు. ఎందుకంటే ఎవరికి ప్రవేశం లేదో, ఎందుకు ప్రవేశం లేదో గ్రంథం చాలా క్లారిటీగా మాట్లాడుతూ ఉంది. కీర్తనల గ్రంథం చూద్దాం కొన్ని మాటలు. కీర్తనల గ్రంథం 5వ కీర్తన, కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుడున్నటువంటి ఆ మహాలోకం పరిశుద్ధమైనది, పరిశుద్ధుడు ఉండేటటువంటి స్థలం. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి మనం ప్రవేశించాలంటే మన స్థితి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. తమకు నచ్చినట్టుగా తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ దేహ సంబంధమైనటువంటి క్రియలలో బంధించబడి ఆ క్రియలను నెరవేర్చుకోవడానికి లోక సంబంధిగా నువ్వు బ్రతికితే కుదరదు. ఒక దినము సంఘస్థుడుగా 6 దినాలేమో లోకస్తుడుగా నువ్వు బ్రతికితే అట్లాంటి వాడికి పరలోకం ఇవ్వడు దేవుడు. ఇస్తాడేంటి? ఇవ్వడు. అందుకే అంటున్నాడు, ఎందుకు ఈరోజు సమాజంలో మనుషుల్లో మానవత్వం కరువైపోతుందంటే దేవుని తత్వం వాళ్ళలో లేకుండా వాళ్ళే చేసుకుంటున్నారు. దేవుని మహాజ్ఞానాన్ని వినవలసినటువంటి పిల్లలు ఈరోజు ఎందుకు వినలేకపోతున్నారు? ఎందుకంటే దేవుని వాక్యం అంటే వాళ్ళకి సంతోషం లేదు. మరి దేవుని వాక్యం అంటే వాళ్ళకి సంతోషం లేకపోవటానికి ఏంటి రీజన్స్ అని మనం చూడగలిగితే దేవుని గ్రంథం చక్కటి మాట తెలియజేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులరా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదనో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో దేవుని వాక్యం అంటే ఈ మనుషులకు సంతోషం లేదు.
దాన్ని అందుకే పక్కన పెడుతున్నారు, అందుకే దాన్ని దూరం చేసుకుంటున్నారు. మరి దేని మీద సంతోషం ఉంది మనిషికి? దేని మీద మనిషి యొక్క ఆనందం? దేని కొరకు మనిషి ఆనందపడుతూ పరుగులెడుతున్నాడు? అందుకే భక్తుడైన ఇర్మియా గారి ద్వారా చెబుతున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి చెప్పాను నేను? ఎవరు సిద్ధంగా ఉన్నారు నా మాటలు వినడానికి? ఎవరో లేరు. ఎందుకు లేరు అంటే వారు నీ మాట వినటానికి సంతోషం లేదు వాళ్ళకి. మరి ఎందులో సంతోషం వెతుక్కుంటున్నారు మనుషులు? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా? మనిషి ఆలోచన అంతా ఈ దేహం వైపుకి వెళ్ళిపోయింది. దేహం వైపుకు మళ్లించేశాడు అపవాది. అందుకే దేవుని తత్వం మనుషుల్లో కనుమరుగైపోతుంది. ఇలా కనుమరుగైపోతున్నటువంటి మనుషులను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోండి. కీర్తనల గ్రంథం, ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోండి. మార్చుకోకుండా దేవుని మందిరం వైపుకు మళ్ళకుండా మీకు నచ్చినట్టుగా మీరు ఈ సమాజంలో బ్రతుకుతే, ఇదిగో నా డబ్బు వలన, నా అధికారం వలన, నా జ్ఞానం వలన, నా బంధు బలగం వలన ఈరోజు నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని ఈ సమాజాన్ని, ఈ దేహాన్ని నమ్ముకొని నువ్వు బ్రతికితే, బ్రతుకు మార్చుకోమని దేవుడు తన బోధ ద్వారా హెచ్చరిస్తుంటే, ఆ హెచ్చరికను విని కూడా నీ ప్రవర్తనను మార్చుకోకపోతే, దేవుడు ఏం చెబుతున్నాడో ఈ మార్పు లేని మనుషులకు, మానవత్వాన్ని మరిచినటువంటి ఈ సమాజానికి దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడో ప్రియులారా మీరు చూడండి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఏమంటే దేవుడు ఏమంటాడు చూసారా? జాగ్రత్తగా వినాలి మీరు. ఒక్కడు కూడా ప్రవర్తన దిద్దుకోకుండా, తమ ప్రవర్తన నుంచి మళ్ళకపోతే, తమ ప్రవర్తన మార్చుకోకపోతే, లోకంలో నుంచి సంఘములోకి మీరు రాకపోతే, తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధములు సిద్ధపరిచి ఉన్నాడు. అంటే ఏదో ఒక రీతిగా నిన్ను చంపటానికి తన ఆయుధాలను సిద్ధపరిచాడు దేవుడు. నీ ప్రవర్తన మార్చుకున్నావా? కొంతకాలం బ్రతుకుతావు. ఒకవేళ ఎంత చెబుతున్నా నీ ప్రవర్తన మార్చుకోకుండా ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చేసి ఆచారబద్ధంగా కూర్చొని లోకంలోకి వెళ్ళిపోయి నీకు నచ్చినట్టుగా సోమవారం నుంచి శనివారం వరకు బ్రతికి మళ్ళా ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చొని పరిశుద్ధుల్లా బిహేవ్ చేసి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నావా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ ప్రవర్తనలోనూ మళ్ళాలి, నీ ప్రవర్తనను మార్చుకోవాలి. ఇదిగో మరణ సాధనాలు నీ కోసం సిద్ధపరిచాను. ఏంటాయన సాధనాలు, ఏంటాయన ఆయుధాలు చెప్పలేము. నీళ్ల ద్వారా నిన్ను చంపొచ్చు, భోజనం ద్వారా నిన్ను చంపొచ్చు, ఏ లారీ గుద్ది చంపేయచ్చు, ఏ ఒక్క రోగాన్ని పంపి చంపేయచ్చు. ఆయన చంపడానికి ఆయన దగ్గర ఎన్నో సాధనాలు ఉన్నాయి ఆయన దగ్గర. కనుక ప్రియులారా, మన ప్రవర్తన మనం మార్చుకోవాలి. మరి సంఘానికి వస్తున్నటువంటి వారిలో ఉన్నటువంటి కొన్ని స్వభావాలు మనం చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. వీళ్ళందరూ ఎక్కడుంటారో మీరు చెప్పాలా? వీళ్ళందరూ ఎక్కడుంటారో మీరు చెప్పాలి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం కొన్ని మాటలు. ఎలాగనగా చూడండి ఎలా ఉంటారో. వీళ్ళందరూ ఎక్కడుంటారో చెప్పాలి, ఏ ఊరిలో ఉంటారో మీరు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు. అంటే ఏళ్లలో ఏమి లేదని కనపడుతుంది మనకి. దేవుని మందిరానికి వస్తున్నా దేవుని స్వభావం లేనటువంటి దరిద్రులు వీళ్ళంతా. వీళ్ళు ధన్యులు కాదండి. ఇక్కడికి వచ్చి చక్కగా మంచి పాటలు పాడవచ్చు, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని. ఇక్కడ ఉంటావు బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళవు నువ్వు. అది చెప్తున్నాడు. మానవత్వాన్ని మరిచినటువంటి మనుషులకు దేవుడు విధించేటటువంటి శిక్ష ఏంటో చూస్తారా? ముగింపు మాట ఒక్కటి చూద్దామా? ఎట్లాంటి వాళ్ళందరికీ ఎట్లాంటి శిక్ష ఉంటుందో చూడండి, ఒకసారి చూద్దాం. మరి వీళ్ళంతా ఎవరో కూడా మీకు తెలియాలి కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఎట్లాంటి వాళ్ళంతా ఎవరు? బైబిల్ అంటుంది కదా, అవిశ్వాసులు అంటున్నట్టు. ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరు? అవిశ్వాసులు. మొట్టమొదట మనం గమనించవలసిన విషయం అదే.
ఇట్లాంటి స్వభావాలు, స్వార్థం, అసూయ, తల్లిదండ్రులు పట్టించుకున్నటువంటి దౌర్భాగ్యులు, సాటి మనిషిని ప్రేమించలేనటువంటి దౌర్భాగ్యులు అందరూ కూడా ఎవరంటే అవిశ్వాసులు. ఇళ్ళు ఈ అవిశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరినీ గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఇట్లాంటి వాళ్ళందరికీ పరలోకం లేదు నాయన. ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి నా పాఠాలు నేర్పే పాఠశాలలో ప్రవేశం ఉందేమో కానీ ఇలాంటి వాళ్ళకి పరలోకం అనే మహాలోకంలో మాత్రం ఇట్లాంటి దౌర్భాగ్యులకు మాత్రం ప్రవేశము లేదు అని మాట్లాడుతూ, మరి ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా కిందకి చెప్తున్నాడు కదా, అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందురు, ఇది 2వ మరణం అన్నాడు. ఇప్పుడు ఈ 2వ మరణానికి వెళ్ళిపోవటానికి వీళ్ళు చేసినటువంటి పనులేంటి, అది మనం ఆలోచన చేయాలి. చదువుకున్నాం కదా మనం ఇందాక. ఎవరాళ్ళు ఈ 2వ మరణానికి పాత్రలు ఎవరు? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ చదువుకున్నాం కదండి మనం. ఎవరాళ్ళు? స్వార్థపరులు అగ్నిగుండానికి, ధనాపేక్షకులు అగ్నిగుండానికి, బింకములాడేవారు అగ్నిగుండానికి, అహంకారం కలిగిన వాడు అగ్నిగుండానికి, దూషించేవాళ్ళు, వాళ్ళని వీళ్ళని తిట్టేవాడు వాడు పరలోకానికి పోడు, నరకానికి పోతాడు. తల్లిదండ్రులకు అవిధేయులంటే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకి వచ్చే ఫంక్షన్ తీసుకుంటారు, వాళ్ళని పట్టించుకోరు. ఒక వీడియో అని చూపిస్తాం మీకు. కొడుకు కోళ్ళ కలిసిండి పూల మొక్కల్లో పడేసి కొడుతున్నారు తల్లిని. అట్లాంటప్పుడు కొట్టేటప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే, వాళ్ళు పెట్టేటటువంటి భోజనంలో కొంచెం విషం కలిపి పెట్టేసేయండి, దరిద్రం వదిలిపోతుంది. ఎందుకు కొట్టడం? ఇంకా వాళ్ళని ఎందుకు కొట్టడం? తప్పు కదండి. తల్లి మీద చేసేవాడు, బైబిల్ ఏం చెప్పింది తెలుసండి, తల్లిని మీద తిట్టేవాడు కానీ తల్లిని కొట్టేవాడు కానీ చస్తాడని చెప్పింది బైబిల్. అసలు బైబిల్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో, నాయన ముందు నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించిన నాయన నీకు దీర్ఘాయుష్మంతుడు అని చెప్పలా. నీకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి ఉన్నారు చూసావు, వాళ్ళని గౌరవించు, సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆ తర్వాత నా దగ్గరికి రా. ఒక సబ్జెక్ట్ చెప్తే కొంతమంది పనికి మాలిన కోపం వచ్చిందండి. ఈ లోకపు తల్లిదండ్రులను ప్రేమించలేనివాడు పరలోకపు తండ్రిని ప్రేమించగలడని చెబితే ఒకడికి నొచ్చుకుందట పాపం. ఎందుకు నొచ్చుకుందో? నువ్వు పనికి మాలినడు కాబట్టి నీకు నొచ్చుకుంది. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని వీధి కుక్కను బయటికి నెట్టినట్టు నెట్టేసి వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవిస్తున్నావే సిగ్గు శరం లేకుండా. నువ్వు పుట్టినప్పుడు నువ్వు భారం అనుకోలేదా నీ తల్లి? నిన్ను పెంచేటప్పుడు ఎన్నో రోజులు పత్తు పడుకొని తల్లి నీకు కడుపు నింపిందే, నీకు జ్ఞాపకం లేదా? నువ్వు మనిషివి కాదా? నువ్వు మృగానివా? అందుకే చెప్పేది మానవత్వం లేదు మనిషికి ఈరోజు. అందుకే కఠినమైన శిక్షలు దేవుడు అమలు చేశాడు. ఎవరినైనా ప్రేమిస్తాడు దేవుడు, ఎందుకంటే అంత ప్రేమమయుడు ఆయన. నువ్వు ఘోరాలు చేస్తున్నా, నేరాలు చేస్తున్నా, దేవుడు నేను ఎందుకు హెచ్చరిస్తున్నాడు తెలుసా? ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకుంటావని. నువ్వు చస్తే నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లా. నీ ప్రవర్తన మార్చుకుంటే నా దగ్గరకు వస్తావు నాయనని దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు నీ పట్ల. కానీ ఈరోజు మానవత్వం లేదు. ఒక భర్త అంటే భార్యకు మానవత్వం లేదు, భార్య అంటే భర్తకు లేదు, బిడ్డలంటే తల్లిదండ్రులకు లేదు. ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఈరోజు మన సమాజంలో చూస్తుంటే ప్రియులారా, నిజంగా దేవుడు మనకే మానవులకు ఎంత బాధేస్తుంది, మరి దేవుడు ఎంత బాధపడాలి? ఒక ప్రాంతంలో జరిగినటువంటి చిన్న చిన్న విషయాలకే మనం ఇంత బాధపడుతుంటే, కోట్ల మంది పిల్లలు దేవునికి నొప్పి కలిగిస్తూ, బాధ కలిగిస్తూ, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా బ్రతుకుతూ ఈ సమాజంలో నీకు నువ్వే ఒకరితో సమకూర్చుకుంటున్నావని దేవుడు హెచ్చరిస్తున్న పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితిలో నేడు సమాజం ఉందండి. ఒక్కటే చెప్తున్నా నేను, ఫైనల్గా మీకు చెప్పేది, ఎప్పుడు చస్తావో మనకు తెలియదు. తెలుసు ఎవరికైనా? ఎవరికి తెలియదు. ఎవడెప్పుడు చస్తాడో ఎవరికి తెలియదు. కనుక బ్రతికున్నప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని ఇష్టమేంటో మనం ఎరగాలి. ఆయన ఇష్ట ప్రకారం మనం బ్రతికి చనిపోవాలి. నీకు నచ్చినట్టుగా బ్రతికి, నీ ఇష్టాలు నెరవేర్చకుండా బ్రతికి నువ్వు చస్తే నీ ఇంటి ముందు పెంచుకునే కుక్కకే నీకేం తేడా లేదు. ఆలోచించో. అందుకే చెప్తున్నాడు దేవుడు, నాయన నీ మరణం విలువగలదవ్వాలి. నీ కుటుంబానికి అసహ్యం కావచ్చు, కానీ నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి మరణిస్తే ఈ ఇంతమందిని చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు. నువ్వు మరణించినా కూడా నిన్ను మర్చిపోను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్పోడండి మన పరలోకపు తండ్రి. మీరు ఆలోచన చేయండి. నువ్వు చస్తే నిన్ను మర్చిపోద్ది లోకం. కట్టుకున్న భార్య అయినా, కడుపును పుట్టినటువంటి కన్న తల్లి అయినా, తండ్రి అయినా, ఆ తర్వాత నీ కడుపును పుట్టినటువంటి నీ బిడ్డలైనా కొద్ది రోజులు నిన్ను మర్చిపోతారు.
కానీ నిన్ను మరువని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నువ్వు మట్టిలో పెట్టబడినా కూడా యుగ సమాప్తి వరకు ఆయన నిన్ను గుర్తుపెట్టుకొని నేను తిరిగి లేపుతాడు ఈ మట్టిలో నుంచి. అంత గొప్ప తండ్రి ప్రేమను మర్చిపోయి ఈరోజు మానవత్వాన్ని విడిచిపెట్టి సాటి మనిషిని గౌరవించవలసింది, సహాయం చేయవలసినటువంటి తత్వాన్ని మర్చిపోయి మృగాలుగా మారిపోయినటువంటి ఈ దుష్టత్వపు లక్షణాలు కలిగినటువంటి సమాజాన్ని మార్చగలిగే ఒకే ఒక్క ఆయుధం దేవుని వాక్యం. కనుక ఈ వాక్యాన్ని మనం అందరం కూడా విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్య ప్రకారం బ్రతికేవారుగా సంఘములో ఉండాలని ప్రభు పేరట వల్ల హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరొక విలువైనటువంటి